ఫ్రెండ్స్, ఇరాన్ కువైట్ మీద దాడులు చేస్తుంది. బట్ అయితే మన తెలుగు వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది ఇలాంటి దాడులు జరిగేటప్పుడు ఆ వీడియోస్ క్రియేట్ చేసి ఆ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. వాటి వల్ల ఉపయోగం ఏమన్నా ఉంటుందా? ఉపయోగం ఏం లేదు కదా. మీకు సోషల్ మీడియా అనేది ఏమన్నా పైసలు ఇస్తుందా? ఏది కదా. ఈ సోషల్ మీడియాలో పెట్టడం వల్ల మీ లైఫ్ అనేది రిస్క్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ మధ్య దుబాయ్లో కూడా ఈ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం వల్ల అతను జైలు పాలైపోయాడు. ఏం యూజ్ ఉండదు కదా ఆ వీడియోస్ని తీసుకోవడం వల్ల. ఆటోమేటిక్గా గవర్నమెంటే మనకి ఈ మిసైల్ దాడులు జరుగుతుందని చెప్పి అప్డేట్ ఇస్తుంది. కువైట్ గవర్నమెంట్ రూల్స్ని పాటించండి. ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చాము, ఎందుకు వచ్చామంటే ₹1 సంపాదించుకునేదానికి వచ్చాం. ఇలాంటి వీడియోస్ని అప్లోడ్ చేయడం వల్ల ఉపయోగం ఏం లేదు కదా. అలానే కువైట్ ఎయిర్ స్పేస్ని క్లోజ్ చేసింది గవర్నమెంట్. ఫ్రెండ్స్, ఎవరైనా టికెట్స్ కానీ తీసుకోవాలంటే ఒకసారి మీ ట్రావెల్ ఏజెంట్ని కనుక్కొని మీ ఫ్లైట్ స్టేటస్ని ఒకసారి చెక్ చేసుకోండి ఎయిర్పోర్ట్కి పోయే ముందర. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే ఇరాన్ ఈరోజు తెల్లవారుజాము నుంచి పవర్ ప్లాంట్ల మీద, అలానే నీటి సరఫరా చేసే ఈ ప్లాంట్స్ మీద దాడులు జరుగుతుంది. ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉండండి అందరూ కువైట్లో. ఫ్రెండ్స్, ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.